రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీసీ జేఏసీ నాయకులు ధర్నా పోరాట దీక్షను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. కులగణన చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకుండా మభ్యపెట్టిందని, అసలు కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేసే ఉద్దేశం లేదా ఉందా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. దీక్ష ధర్మ పోరాటాలు ఎన్నో చేస్తా ఉన్నాము, గతంలో చూసాము. మరి ఈసారి ఈ బీసీల ధర్మ పోరాటం ఏంటి? మరి ఈ ధర్మ పోరాటం వెనకాల ఒక బలమైన కారణం ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఉన్న జేఏసీ, అన్ని బీసీ సంఘాలతో వచ్చినటువంటి జేఏసీ ఈ రోజున ఇచ్చిన స్లోగన్తో రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈ ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాము. మరి ఈ దీక్షలో ఉన్న ఉద్దేశాలు ఏదైతే గతంలో కూడా విన్నవించడం జరిగింది, ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిందో, జీవీ పాస్ చేసిండ్రో, దానికి అనుకూలంగా ఈ రోజున మేము 9వ షెడ్యూల్లో చేర్చామని చెప్పేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే గవర్నర్ కానీ వీళ్ళందరినీ కూడా మేము మనవి చేసుకుంటున్నాము. గత 6 నెలల నుంచి కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నాము. ఢిల్లీలో కూడా ఈ పోరాటం జరిగింది, గల్లీలో కూడా పోరాటం జరిగింది. మరి మేము గతంలో ఏదైతే పోరాటాలు చేసినామో దానికి అనుకూలంగానే 42% ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరి తదుపరి చర్య మరి గవర్నర్ కూడా వినేతం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కూడా ఆర్డినెన్స్ కూడా పాస్ చేసిండ్రు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము మరి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు ఈ రోజున 9వ షెడ్యూల్లో మనం చేర్చగలిగితే ఖచ్చితంగా ఆశయం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే పక్కనున్నట్టే తమిళనాడు ప్రభుత్వం ఏదైతే 69% వచ్చిందో అదేవిధంగా మాకు చేయమని కూడా అడుగుతున్నాం. మేము కొత్తగా గుంటమ్మ కోరట్లేదు, రాజ్యాంగంలో ఉన్న సవరణ చేసి దానికి అనుకూలంగా చేయమని అంటున్నాం. మరి ఈబీసీ ఏదైతే 10% చేసిండ్రో వాళ్ళు ఏ పోరాటాలు చేయలేవు, ఏ లెక్కలు లేవు, ఏ ఎంపిరికల్ డేటా లేదు. మరి మా బీసీల దగ్గరకు వచ్చేటప్పుడే ఈ రోజున క్యాపింగ్ పెట్టిండ్రు, 50% క్యాపింగ్. అది కూడా చట్ట విరుద్ధమే అని మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి 50% ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాసింది? ఎక్కడా రాసిలేదే. మరి లేనిది తీసుకొచ్చి ఎందుకు పెట్టిండ్రు? ఈ రోజున అగ్రవర్ణాలు ఉన్న జడ్జిలతోనే ఈ రోజున పేద ప్రజలు కానీ బడుగు